హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాంబియాలో తెలుగమ్మాయి వ్లాగ్స్. చికెన్ పలావ్ చేస్తున్నాను, మీకు కూడా చూపిద్దామని వీడియో షూట్ చేశాను. నేను ఒక ప్రెషర్ కుక్కర్ కాకుండా కరెంట్ కుక్కర్లో కూడా ఈజీగా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చికెన్ పలావ్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను డైరెక్ట్ కుక్కర్లోనే చేసేస్తానండి, విడిగా ఏం చేయను. నాకేమి దానివల్ల ఇబ్బంది రాలేదు. ఫస్ట్ అయితే నేను ఆయిల్ గీ యాడ్ చేసేసాను, దాంట్లో బిర్యానీ సామాన్లు కొన్ని వేసేసాను. నేను అన్నీ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటాను, మరీ ఎక్కువ అయితే ఆ ఫ్లేవర్ పోతుంది. దెన్ కొంచెం ఆనియన్స్, ఎందుకంటే నేను ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన వేపుతున్నాను. దీంట్లో కొన్ని ఆనియన్స్ చాలు, కొన్ని ఆనియన్స్ వేపేస్తున్నాను. అవి బాగా వేగిన తర్వాత చూడండి, నేను ఫ్రైడ్ ఆనియన్స్ అని చెప్పాను కదా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఒక పక్కన పెట్టేశాను. ఈ పక్క పులావ్ చేసేస్తున్నాను. ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోయాయి. ఆనియన్స్, టమోటాస్ బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేశాను. నేను బాగా కలుపుకున్నాను. సింపుల్ పలావ్ అండి, ఎవరైనా చేసుకోవచ్చు, వంట రానోళ్ళు కూడా. అందుకే చూపిస్తున్నాను. ఓవర్ ఎక్కువ ఐటమ్స్ లేకుండా సింపుల్ ఇంట్లో ఉండే వాటితోనే చేసుకునే పలావ్ ఇది. వంట రానోళ్ళు కూడా చేసుకోవచ్చు. చికెన్ ఉంటే చాలు, అయితే చికెన్ ఉంటే పలావ్ రెడీ. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిందండి, పచ్చివాసన పోయింది నీట్గా. నేను డైరెక్ట్ కుక్కర్లోనే చేసేస్తానండి, ఇంకా వేరే బౌల్లో చేసి మళ్ళీ దాంట్లో వేయడం నేను అట్లా వేయను. డైరెక్ట్ కుక్కర్లోనే చేసేస్తాను. ఫ్రెష్గా చికెన్ కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ మనం దీంట్లోకి యాడ్ చేసుకున్నాము. ఈ ఫ్రెష్ చికెన్ని మనం దీంట్లో యాడ్ చేసేసుకున్నాము. నా స్టైల్లో నేను చేస్తున్నానండి, మరి మీరు ఎట్లా ఇంట్లో చేస్తారో కామెంట్ చేయండి. నాకు కూడా నా స్టైల్లో చేస్తున్నాను. ఎవరికి అంటే వంటలు అస్సలు బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళకి పనికొస్తుందేమో నాకు తెలిసి. మరి షెఫ్లు అంటే నేను షెఫ్నేం కాదు, ఏదో ఇంట్లో ఉన్నదాంతో మేనేజ్ చేయగలుగుతాను వంటల్ని. చికెన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కొంచెం చికెన్ వేసుకున్నాము. దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు, ఉప్పు యాడ్ చేశాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం మనం దీన్ని. సరే కదండి, చికెన్ ఎట్లా ఉడుకుతుందో ఇప్పుడు మనం దీంట్లో కొంచెము ధనియాల పొడి వేసేసుకున్నాము. ఇప్పుడు మసాలాలన్నీ యాడ్ చేసేద్దాం మనము చికెన్లో. ధనియాల పొడి వేసాను, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. ఎక్కువ మసాలా వేయద్దండి, మరి మసాలా ఉంటుంది. నెక్స్ట్ కొంచెం చికెన్ మసాలా, కొంచెం ఎక్కువ లేదు, ఉంటే వేయండి లేదంటే లేదు. బిర్యానీ మసాలా నా దగ్గర ఉందని వేస్తున్నాను. కొంచెం పెప్పర్ పౌడర్, ఇది కూడా ఆప్షనల్, మీకు ఉంటే వేసుకోండి లేదంటే. చికెన్ మసాలా అంతే, దట్స్ ఇట్ అండి. మసాలాలన్నీ వేసి బాగా మనం కలిపెట్టేద్దాము నీట్గా. మసాలాలు వేసేసాను కదా, కలిపెట్టేసాను. ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేద్దాం. కొంచెం మసాలాలు చికెన్ పట్టుకోవాలి, అప్పుడే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. మనం బ్రౌన్ ఆనియన్స్ ఇందాక వేపుకున్నాం కదండి, వాటిల్లోనే కొంచెం మీ దగ్గర ఉంటే జీడిపప్పు
జీడిపప్పు కూడా వేపుకోండి వాటితో పాటు, మంచి టేస్ట్ ఉంటుంది పైన చల్లుకుంటే. నా దగ్గర లేవు అందుకే వేయలేదు. జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. కొంచెం చికెన్ బాగా కొంచెం మసాలాలు పట్టుకునేలాగా ఉంచుకుంటే. మీ దగ్గర పుదీనా ఉన్నా వేసుకోండి, నా దగ్గర లేదు అందుకే వేయలేదు. ఇట్స్ ఓకే. మనము ఇందాక చికెన్ వేసుకునింది, మసాలాలు వేసుకున్నాం. ఎంత బాగా ఉడుకుతుందో చూడండి, ఆయిల్ పైకి తేలేదు కదా. ఇప్పుడు మనము చికెను 100% ఉడకాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పలావ్ కదా. మళ్ళీ ఆల్రెడీ వాటర్, మనం బియ్యం పోసాక వాటర్ పోస్తాము, ఎట్లా ఉడుకుతుంది చికెను. కొంచెం మసాలాలు పట్టుకోవాలని కాసేపు ఉండేది అంతేను. చూడండి ఆల్రెడీ నేను సోక్ చేసి పెట్టుకున్నాను బియ్యము. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. మీ దగ్గర ఉంటే నార్మల్ రైస్ కూడా వాడుకోవచ్చు అండి. నేను నార్మల్గా అయితే నార్మల్ రైస్తోనే వాడుతాను, ఉన్నాయని వేసాను. ఇప్పుడు మనము కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకున్నాం, దీంట్లో వేసేసుకున్నాం. బియ్యమన్నీ బియ్యం వేసి బాగా కలిపెట్టేసాను. ఎక్కువ కలపద్దు, బాస్మతి రైస్ అయితే బియ్యం విరిగిపోయి అంత బాగా రాదు, పొడి పొడిగా. ఇట్లా ఉంచిన తర్వాత ఇప్పుడు ఇదేనండి నేను ఎప్పుడు పాటించే టిప్ అనుకోండి. లిడ్ క్లోజ్ చేసేస్తాను. కాసేపు చికెన్ని, రైస్ని అట్లా వదిలేయండి. అప్పుడు రైస్ కూడా దాంట్లో నుంచి ఉంచే వాటర్ కానీ, దాంట్లో నుంచి వచ్చే ఏదైనా కానీ బాగా చికెన్లో పట్టుకుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది టిప్ అనుకోండి, లేకపోతే మీకు తెలిసినా నాకు చెప్పండి, కామెంట్ చేయండి. మాకు ఆల్రెడీ తెలుసని. నేనైతే ఇట్లా చేస్తాను. కాసేపు ఒక 2 or 3 minutes ఉంచేసి తీసేసి మళ్ళీ వాటర్ పోసుకున్నాం మనము. మనకి ఇప్పుడు రైస్ ఎంత పొడి పొడిగా అనిపిస్తుందో, ఇప్పుడు మనము దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుందాం. నేను 1 cup బాస్మతి రైస్కి 2 cups వాటర్ తీసుకుంటున్నాను. నేను ఓన్లీ బాస్మతి రైసే కాదు, నార్మల్ రైస్ కూడా కొంచెం యాడ్ చేశాను, మాకు సరిపోదని. ఇప్పుడైతే నేను మొత్తం 5.5 cups వాటర్ తీసుకున్నాను. నార్మల్ రైస్ కూడా ఉంది కాబట్టి వాటర్ పోసేస్తున్నాను. ఓకేనండి. వాటర్ పోసుకున్నాక కొంచెం బాగా కలిపెట్టండి. కలిపెట్టిన తర్వాత దీని మీద ఇప్పుడు మనం కొత్తిమీర చల్లుదాము. కొత్తిమీర వేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మనము కుక్కర్లో పెట్టేద్దామండి. చూడండి నేనైతే కుక్కర్లో పెట్టేసాను, అది ఉడుకుతుంది. ఒక 1/2 hour అయితే మనకి చికెన్ పలావ్ రెడీ. చూడండి చికెన్ పలావ్ అయితే అట్లా వచ్చింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, ఎమ్మీగా ఉంది. బాగా పొడి పొడిగా రైస్ కానీ చికెన్ చాలా సాఫ్ట్గా ఉడికింది. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ జాంబియాలో తెలుగమ్మాయి వ్లాగ్స్.